Hello అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ లక్కీ. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ కటింగ్ ఆఫ్ ద జాక్ ఫ్రూట్. మీరు ఎవరైనా జాక్ ఫ్రూట్ని కట్ చేశారా? మేమైతే ఫస్ట్ టైం కట్ చేయడం. ఇంకా నా బ్యాచ్ జషు, రిషి, లక్కీ ముగ్గురిని కూర్చోబెట్టుకొని జాక్ ఫ్రూట్ని ఇంకా ఆయిల్ దానికి సంబంధించిన నైఫ్స్ అన్నీ ముందు పెట్టుకున్నాం. సో ఈ జాక్ ఫ్రూట్ని ఎలా కట్ చేయాలని ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ కూడా చూశాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాసెస్ చూపిస్తున్నారు. ఇంకా లక్కీని అయితే కుర్చీ ఎక్కిచ్చేసాం, కింద ఉంటే మనం ఆపలేం కాబట్టి. ఇంకా జాక్ ఫ్రూట్ కట్ చేద్దాం రండి. సో ఫస్ట్ మన జాక్ ఫ్రూట్ కట్ చేయాలంటే మన చేతికి ఆ కట్ చేసే నైఫ్స్కి ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఎందుకంటే జాక్ ఫ్రూట్కి కొంచెం జిగురు అనేది వస్తుంది. సో ఇదే మన చేతికి ఆ నైఫ్స్కి రాయడం వల్ల మన చేతికి స్టిక్ అవ్వకుండా ఈజీగా కట్ అవుతుంది. సో వీడియో చూసినట్లుగా ముందైతే ఫస్ట్ ఆ స్టార్టింగ్ ఉంటుంది కదా జాక్ ఫ్రూట్కి, ఆ కాడనైతే ఫస్ట్ కట్ చేసాం. చాలా స్టిక్కీగా జిగురుగా ఉంది అంతా కూడా. ఇంకా నెక్స్ట్ ఆ పార్ట్ వచ్చేసిన తర్వాత ఇంకా స్ట్రైట్గా ఒక రౌండ్గా కట్ చేసాం. ఫైనల్గా ఈ టాప్ పార్ట్ అయితే ఫస్ట్ రిమూవ్ అయిపోయింది ఈజీగానే. ఇంకా నెక్స్ట్ అయితే రౌండ్గా కట్ చేసాం చిన్నగా. మా పనిలో మేముండగా ఈ రిషి అండ్ లక్కీ చూడండి, వాళ్ళు నాకన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఆ ఫ్రూట్ వెనుక చూస్తూ ఉన్నారు. ఇంకా అలా ఫస్ట్ ఆ టాప్ కట్ చేసిన తర్వాత ఇంకా జాక్ ఫ్రూట్కి రౌండ్గా కట్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా రౌండ్కి అయితే కట్ చేసాం, జస్ట్ బయట అవుటర్ స్కిన్ వరకు. ఇంకా దీన్ని ఓపెన్ చేయడానికి చాలా ఫోర్స్ పెట్టాం, బట్ స్టిల్ అది మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా నా వల్ల కాక దీన్ని మా సిస్టర్కి అయితే ఇచ్చేసాను. ఇంకా తనైతే చాలా ట్రై చేసింది. లాస్ట్కి అదైతే 2 పార్ట్స్ కింద ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ చేయడానికి ఎంత కష్టపడ్డామో. ఇంకా తర్వాత అంతా కూడా చాలా ఈజీ. అందులోంచి ఒక్క పనస తొన బయటకు వస్తే చాలు, ఇంకా మిగతావన్నీ ఈజీగా మనం కట్ చేసేయవచ్చు. సో ఫస్ట్లీ మనం ఎక్కువ కష్టపడాల్సిందంతా కూడా ఈ జాక్ ఫ్రూట్ మొత్తాన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడానికి. చూసారు కదా, మొత్తం నీట్గా ఓపెన్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఆ పనస తొనల్ని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇంకా అలా ఒక్కొక్క తొన అన్నీ కూడా నీట్గా కట్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకున్నాం. సో ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్ ఫైనలీ ఒకటైతే తీసాం. ఇంకా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. అలా జాక్ ఫ్రూట్లో ఉన్న తొనలన్నీ నీట్గా వలిచేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాం. ఇంకా
ఇంకా సక్సెస్ఫుల్గా అన్ని పనస్తోనైతే నీట్గా కట్ చేసేసుకున్నాం. ఇంకా వీటిని ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకుని చక్కగా దేవుడి ముందు పెట్టి ఇంకొక ప్లేట్లోకి తీసుకుని వచ్చాను. ఇంకా ఫ్యామిలీ అందరికీ కూడా ఇద్దామని. చూడడానికి అయితే చాలా బాగుంది. పనసకాయ బాగా ఫుల్లీ రైపన్, యూ కెన్ సీ ఇట్. ఇంకా ఒక్కొక్కరి రియాక్షన్స్ చూద్దాం. ఈ పనస్తానులు తిని ఎలా ఉన్నాయో ఏమంటారో చూద్దాం పదండి. ఫస్ట్ మా బావగారు. చాలా బాగుంది, తీగా ఉంది, చాలా బాగుంది నిజంగా. తీసుకో. నెక్స్ట్ రిషి. ఇంకా అందరికి ఇచ్చి నాకు అన్నికి ఇవ్వకుండా ఎలా. నెక్స్ట్ లక్కీ. హీ వాంట్స్ టు, జస్ట్ లైక్ మా తమ్ముడు హరి. నెక్స్ట్ జషు. ఇంకా మా అక్క. లేదు ఫాస్ట్ చెప్పండి. నాకు అన్నయ్యకి స్వీట్గా ఉన్న ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. ఈజ్ ఎంజాయింగ్ కరెంట్లీ. ఇంకా నెక్స్ట్ మమ్మీకి ఇద్దాం. నెక్స్ట్ మా బాబాయ్కి. ఇంకా మా డాడీ. సో అందరికి ఇచ్చి నేను టేస్ట్ చేయకుండా ఎలా. సో చివరిగా నేను కూడా టేస్ట్ చేశాను. చాలా బాగుంది, చాలా చాలా స్వీట్గా ఉంది. అంత స్ట్రగుల్ అవ్వబట్టే ఏమో కట్ చేయడానికి అంత స్వీట్గా ఉంది ఇది. ఇంకా నాకని అందరికని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను. సో వెరీ 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 హ్యాపీ ఫర్ ఇట్. Hope you like this video. Thanks for watching this. Bye bye.